అందరికీ నమస్తే అండి. ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే మీ దయ వల్ల బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం చాలా వరకు బాగా పండిపోయిన అరటిపళ్ళు ఉంటాయి కదా, మనం మిల్క్ షేక్స్ కూడా చేసుకుంటాం. కానీ కొంతవరకు బాగా పండిపోతే నల్లగా కనిపిస్తే చాలు, చాలా వరకు తినడానికి ఇష్టపెట్టుకోరు. అలాంటప్పుడు మీరేం కంగారు పడవద్దు. ఇలా ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకొని అందులోనే ఒక అరటిపండుని బాగా కలిపేసి దాంట్లో కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. బాగా విస్కర్తో కానీ దేనితో అయినా కలుపుకోండి. మీకు నచ్చితే పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. వీటికి అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా స్వీట్గా ఉంటుంది. మీకు నచ్చితే 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి, ఎక్కువ వేయొద్దు, చాలా స్వీట్ అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనం పండిపోయిన బనానాను వేస్తున్నాం కనుక అరటిపళ్ళే చాలా తీగుంటాయి. ఇదిగోండి, ఇలా వేడి నూనెలోని ఇలా బూరెల్లాగా మనం వేసుకుంటే చూడండి, చూసారా లోపల ఎంత బాగుందో, బయట కూడా చూసారా ప్రసాదం బూరెలా ఉన్నాయి కదా. నచ్చాయా?